యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను చైతన్యపరిచి అభివృద్ధి మార్గాలే ధ్యేయంగా కృషి చేయాలని పిలుపునిచ్చిన మదనపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ మరియు కురవంక పంచాయతీ ఇన్ఛార్జి తన తండ్రి పసుపులేటి మోహన్ బాబు సుదీర్ఘ ప్రయాణం తెలుగుదేశం పార్టీతోనే కొనసాగిందని ఆయన చూస్తూ రాజకీయాల్లో కూడా మెలకువలు నేర్చుకోవడం జరిగిందని పార్టీ కష్ట నష్టాల్లో 42 సంవత్సరాల పాటు సేవలు అందించడం జరిగిందని నిత్యం ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కొరకు కృషి చేశారని తెలిపారు. పసుపులేటి మోహన్ బాబు 40 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా మదనపల్లి పట్టణ అధ్యక్షులుగా కురవంక పంచాయతీ సర్పంచ్గా సేవలు అందించారు. పసుపులేటి మోహన్ బాబు హయాంలో కురవంక పంచాయతీ నందు 85% సీసీ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలియజేశారు. తండ్రికి దగ్గ తనయుడిగా భవిష్యత్తులో యువతను మార్గనిర్దేశాలు చేస్తూ అందరినీ కలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని పసుపులేటి వినోద్ కుమార్ తెలియజేశారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా సుపరిపాలన తొలి అడుగు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 24 బూతుల్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి ఆయన సహాయ సహకారాలతో పూర్తి చేయడానికి కృషి చేస్తాను అని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మదనపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ ప్రసంగించారు. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు మేము ఈ నిరంతరంగా 1982 నుంచి పార్టీ పెట్టక ముందు నుండి మా నాన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అభిమానిగా ఆయన పార్టీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతర ప్రవాహంగా ఆయన పార్టీతో ఉంటూ ఎన్నో కష్ట నష్టాలని ఆయన భరిస్తూ పార్టీని ఏనాడు విడవకుండా ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. ఆయన తనయుడిగా ఇవాళ నేను కురవంక గ్రామ పంచాయతీలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నట్టు కారణం కేవలం మా తండ్రి గారు పి మోహన్ బాబు గారు. ఆయన అడుగుజాడల్లో ఇవాళ ఆయన ఏర్పరచుకున్న మార్గంలో ఆయన ఈ నిరంతర 42 సంవత్సరాల కాలంలో ఆయన ఎన్నో పదవులు చూసి పార్టీతో ఎన్నో కష్ట సుఖాలను పంచుకుంటూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇవాళ ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఇవాళ మా ఎమ్మెల్యే గారు షాజహాన్ అన్న గారు ఆయన ప్రోద్బలంతో ఇవాళ పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో మేమెంతో ముందుకు సాగుతున్నాం. మొత్తం క్యాడర్ని అంతా సమన్వయం చేసుకుంటున్నాం. ముఖ్యంగా షాజహాన్ అన్న గారు ఎంతో ఓర్పు నేర్పు కలిగిన వ్యక్తి. ఆయన ఎప్పుడైతే తెలుగుదేశంలోకి అడుగుపెట్టి ఇక్కడ సంస్థాగతంగా ఉన్నటువంటి నాయకులందరినీ ఆయన సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి దిశగా పోవాలని ఆయన ఆశయ సాధనకు మేమంతా ఎప్పుడు తోడుగా ఉంటాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా సంస్కారం అనేది ముఖ్య భూమికి పోషిస్తూ ఉంది. గత పరిపాలన ఎప్పుడైతే మన తెలుగుదేశం వచ్చిందో 2024 నుండి ఎప్పుడైతే పరిపాలన మళ్ళీ తిరిగి మొదలైంది ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి ఇప్పటివరకు గమనిస్తున్నాం. ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకులు కానీ ఎవరు కానీ పనికిరాని మాటలు కానీ బూతులు కానీ ఎక్కడ కానీ లేవు. అది గమనించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ. ఎందుకంటే గత వైసీపీ సర్కార్లో జరిగిన అతి పెద్ద తప్పు ఏంటంటే అందరినీ ఎలా పడితే అలా మాట్లాడడం, నాయకుల్ని ఎలా పడితే అలా తిట్టడం, సంస్కారం లేనటువంటి ప్రవర్తన, ఈ విధానాలన్నీ చూసి ప్రజలు విసిగిపోయినారు. అయిన దానికంతా ప్రజలకు వాళ్ళ కష్ట సుఖాలు ఎలా తీర్చాలనే విషయం మర్చిపోయి వాళ్ళ ఎంతసేపు టార్గెట్ చేయడం అంటూ వాళ్ళ వ్యక్తిగతానికి టార్గెట్ చేస్తూ వ్యవస్థను నాశనం చేసి అసలు రాజకీయం అనే ధోరణి కూడా వాళ్ళు పూర్తిగా మార్చివేసినారు వాళ్ళు. కాబట్టి ఎందుకంటే ఇవాళ వైసీపీ సర్కారు వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు కొంచెం స్వేచ్ఛ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి తిరిగి అదే స్వేచ్ఛ అనుభవించాలంటే తెలుగుదేశం పార్టీ ఈ జనసేన మహాకూటమి అనేది ఎప్పటికైనా కూడా ఆ స్వేచ్ఛ అనేది ప్రజలకు ఇస్తుంది. వారి యొక్క స్వేచ్ఛకు ఎప్పుడు భంగం కలగకుండా పరిపాలన సాగించాలని మేమందరం ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ నేను తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. జహాన్ గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ నాకు ఆ పదవి ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం. జహాన్ గారు మా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. అలాగే మా చుట్టుపక్కల ఉన్న 24 బూతులు, ఆ 24 మంది బూతులకు సంబంధించిన వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ, అందులో ఉన్న నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ
నా వయసు చిన్నదైనా కూడా నాకు ఇచ్చిన బాధ్యత చాలా పెద్దది. ఎంతో ఓర్పు, నేర్పు, వినయంతో నడుచుకుంటానని ఎక్కడ కూడా అనవసరమైన మాటలు కానీ అనవసరమైనటువంటి విధానాలు కలిగిపోకుండా అందరినీ కలుపుకొని మా నాన్నగారు ఇచ్చిన క్రమశిక్షణతో బాగా పనిచేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. మరీ ముఖ్యంగా ఈ కురవంక గ్రామ పంచాయతీ విషయానికి వస్తే గత 15 సంవత్సరాల కాలంలో మా నాన్నకు ఒకసారి అవకాశం లభించింది. ఒక ఎక్స్ సర్పంచ్గా ఒక క్యాండిడేట్ని గెలిపించుకొని, యశోద అనే క్యాండిడేట్ని గెలిపించుకొని, తర్వాత ఆయన యొక్క ఉనికిని ఈ అభివృద్ధి అనే పదంలో ఎలా నడిపించాడో ఈ కురవంక గ్రామ పంచాయతీలో వేసిన రోడ్లు ఇందుకు నిదర్శనం. ఆయన పడిన కష్టం ఇంత అంత కాదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నిధులను ఉపయోగించుకుంటూ ఈ కురవంక పంచాయతీలో అభివృద్ధిని ఆయన చాలా కష్టపడి ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన చేదోడు వాదుడుగా నేనుంటూ ఈ అభివృద్ధి విషయంలో నేను ఎంతో సహనం ప్రదర్శిస్తూ ఇక్కడ 80-85% రోడ్లు మా నాన్నగారు వేసిన రోడ్లు అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వంగా ఉంది. ఇవాళ అభివృద్ధి విషయంలో మా నాయన తీసుకునే స్టెప్స్ ఎంతో గొప్పది. ఆయన యొక్క ఏదైతే ఉందో స్ఫూర్తి ఆయన తీసుకుపోవాల్సిన అవసరం ముందుకు కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన అనేది పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇది గొప్ప ఛాలెంజ్ చెప్పాలంటే. దీన్ని ఎదుర్కోవాలంటే ఒక మంచి నాయకత్వం అవసరం. ఇక్కడ జహాన్ నగర్ రూపంలో ఇక్కడ నాయకత్వం ఉంది. ఆయన ఖచ్చితంగా ఇక్కడ మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ సమన్వయం చేసుకుంటూ, నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ, అందరినీ ప్రోత్సహిస్తూ ఆయన పోతున్న తీరు ఎంతో అద్భుతంగా ఉంది. రానున్న కాలంలో ఆయన ఇంకా అద్భుతంగా చేస్తారన్న నమ్మకం కూడా మాకుంది. ఈ కురవంక పంచాయతీకి సంబంధించి మా కుటుంబం ఏదైతే గత 43 సంవత్సరాల నుంచి పార్టీకి నిరంతరంగా శ్రమిస్తున్నామో అటువంటి శ్రమ మేము ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మంచి పరిపాలన ఇవ్వడానికి మేము ఇప్పుడు ముందుంటాం. ప్రజల కోసం మేము ఎప్పటివరకైనా మా ఇంటి డోర్ ఇప్పుడు తెరిచి ఉంటుంది. వాళ్ళు ఏ సమయంలో వచ్చినా మాకు ప్రభుత్వం నుంచి ఈ పని జరగలేదు, ఆ పని జరగలేదు అనే మాట ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. వాళ్ళు వచ్చి మాకు ఈ పని జరగలేదంటే నేను తక్షణం దాని గురించి మేము ఏ కోణంలో వెళ్ళాలో ఆ కోణంలో వెళ్తూ అధికారులను సంప్రదిస్తూ, ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తూ దాన్ని పరిష్కారం చేసే దిశగా మేము సాగుతాం. ఈ విషయంలో ఎక్కడ కానీ రాజీ ఉండదు. అలాగే భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎవరిని కూడా కించపరచని మాటలు కానీ, ఎత్తివేసే మాటలు కానీ, ఇబ్బంది పెట్టే మాటలు కానీ ఎక్కడెక్కడ లేకుండా ఓ పద్ధతి అనే రాజకీయాలకు మేము ముందుండి తీసుకెళ్లాలని ఒక యువతగా మనము ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే సమాజంలో యువకులు అనేవాళ్ళు ముందు రాజకీయాలకు రావడం తక్కువైపోతూ ఉంది. అది జరగకూడదు. ప్రశ్నించే తత్వం కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను ఒక యువతగా ప్రజలకు నేను జవాబుదారీగా ఉండదలుచుకున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ మేమంతా ఒక కూటమిగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే జవాబుదారితనం. ఎక్కడైతే జవాబుదారితనం ఉంటుందో అక్కడ ప్రజలు కూడా మంచిగా ఆలోచించి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ జవాబుదారితనంతో పనిచేయదలుచుకుంది. కానీ ఎక్కడ కూడా ఎవరికి స్వేచ్ఛ లేని విధానాలు కానీ, ఎక్కడ మాట్లాడితే ఏమొస్తుందో, ఎవరు వచ్చి మమ్మల్ని భయపెడతారో, ఎవరేం మాట్లాడితే ఎక్కడ ఏ సమస్య వచ్చి ఊడిపడుతుందనే పరిస్థితి ఎక్కడికి ప్రజలు ఉండదు. ప్రజలు తమ స్వేచ్ఛను వాళ్ళు వ్యక్తపరచుకోవచ్చు, తప్పు ఒప్పుని ఎత్తి చూపించవచ్చు. మీరు ఫలానా చోట తప్పు చేస్తున్నారు, సరి చేసుకోండి అని ప్రజలు ఎవరైనా కూడా చెప్పవచ్చు. వాళ్ళు చెబితే మేము సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.